చదవబడిన లేఖనములను దేవుడు మనతో మాట్లాడే మాటలను మనము శ్రద్ధగా విందాము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 37వ వచనము నుండి 41వ వచనం వరకు చదువుదాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 37వ వచనము నుండి 41వ వచనం వరకు చదువుదాం. నొచ్చుకొని సహోదరులారా అడగగా పేతురు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రములయ్యా. చదవబడిన లేఖనములో దాగి ఉన్న మర్మమును బయలుపరచండి. నేను కాదు ప్రభా మాట్లాడేది నీవు, నేను కాదు ప్రభా నిలబడినది నీవు నిలబెట్టావు ప్రభా. నీకు స్తోత్రములయ్యా. నీ మాటలు గాను ప్రభా ప్రతి వారికి ప్రభా వినుటకు ప్రభా చెవును గ్రహించే హృదయం దయచేయండి. నాకును ప్రభా ముందు నాతో మీరు మాట్లాడమని ప్రభా, నా జీవితంలో కూడా ప్రభా ఏదైతే ఉన్నదో దాన్ని ప్రభా నేను తీసివేసుకొని తండ్రి ఇతరులకు బోధించే రీతిగా నా నోటిని మీరు ముట్టమని, నా నోటిలో నీ మాటలు ఉంచి ప్రభా ప్రజలకు వినిపించే రీతిగా నన్ను అభిషేకించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖనములో దాగి ఉన్న మర్మములను మనము ధ్యానించుకుందాం. 37వ వచనాన్ని మనము చదివితే, వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా అని వ్రాయబడి ఉన్నది. హృదయములో నొచ్చుకునే అనే మాట మనము ఇక్కడ చూడగలము. హృదయములో నొచ్చుకునేది అనంటే పేతురు అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నాడు. పెంతెకోస్తు దినములో అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నాడు. దేవుడు యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తరువాత అక్కడ సంఘం అంతా కూడా ఒక మేడగదిలో కూర్చున్నారు. మేడగదిలో కూర్చొని ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. పేతురు దేవుని మాటలు వారికి విత్తుచున్నప్పుడు వారి హృదయాలు తెరవబడ్డాయి. వారి హృదయంలో మరి ఏ మాటలకు వారు నొచ్చుకోవడం అంటే మనకు అర్థమైంది ఏంటంటే ఏదో బాధ పెట్టే మాట అని ఉంటాడు, అందుకే హృదయము నొచ్చుకున్నది కదా. అక్కడ ఫుట్నోట్లో మనం చూస్తే వారిది ఏమని ఉన్నదంటే పొడవబడినది అని వ్రాయబడి ఉన్నది. కింద పొడవబడినది అని వ్రాయబడినది అనగా పేతురు చెప్పే మాటలు వాళ్ళ హృదయాలను పొడిచే రీతిగా ఉన్నవి అంట. ఏ మాటలు మరి పేతురు మాట్లాడుతున్నాడు, ఏ మాటలు మాట్లాడితే వాళ్ళకు అంతగా బాధ కలిగినది అంటే వారు ఆ నొచ్చుకున్న మాటలు మరి వారికి ఒకవేళ బాధ కలిగితే అక్కడ నుండి ఏం చేయాలా, లేచి వెళ్ళాలి. అవునా కదా, లేచి వెళ్ళాలి. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని శ్రద్ధగా వాక్యమును ఇక్కడ వినండి. దేవుని మాటలు మాట్లాడినప్పుడు మన జీవితాలు సరి చేసుకోకుంటే మన బ్రతుకుకు అర్థం అనేది ఉండదు. మొబైల్ చూడడానికి కాదు ఇక్కడికి వచ్చినది, లేదంటే ఇది దేవుని ఒక సినిమా హాల్ కాదు, ఏది కాదు. దేవుని సన్నిధిలో మనము ఉన్నాము. దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఈరోజు నువ్వు ఏమి పొందుకోవడానికి వచ్చావో, ఈరోజు నీకు ఏదైతే అవసరమో, ఏదైతే నువ్వు తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నావో, నువ్వు దేవుని మాటలు శ్రద్ధగా వినినప్పుడే అవి నీ హృదయానికి ఫలప్రదముగా ఉంటవి. ఎందుకనంటే దేవుడు మాట సెలవిస్తున్నది కదా. దేవుడు బాప్టిజం తీసుకొని వచ్చిన తర్వాత సాతాను ఏమన్నది, ఈ రాళ్ళను, నీకు ఆకలి అవుతున్నది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా అని అంటే ఏమన్నాడు దేవుడు, మనుష్యుడు రొట్టె మాత్రం వలన జీవించడు కానీ ఆయన నోటి నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. ఆయన నోట అనగా దేవుడిచ్చే మాట మాత్రమే తేనె దారల కంటే
మధురమైనవి కదా. జుంటి తేనె దారలు ఎప్పుడన్నా జుంటి తేనె తాగారా? అది అడవిలో దొరుకుతుంది. యోహాను, బ్యాప్టిజం ఇచ్చే యోహాను జుంటి తేనెను తాగి బ్రతికినాడు. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన తేనె తిని బ్రతికినవాడు. ఆ రుచి ఏంటో ఆయనకు తెలుసు. ఆ జుంటి తేనె దారుల కంటేను కూడా ఆ జుంటి తేనె అది తాగినప్పుడు యోహాను బ్రతికాడు, కానీ దాని వలన బ్రతకలేదు. ఆయన దానికంటే మధురమైనది ఏంటంట? దేవుని మాటలు. జుంటి తేనె దారుల కంటే దేవుని మాటలు మధురమైనవి. ఆ మధురమైన మాటలు నీలో ఉంటే తప్ప నీ జీవితానికి బ్రతకనేది ఉండదు. యేసు ప్రభువు మరి ఆరోహణమై వెళ్ళిన తర్వాత పేతురును పరిశుద్ధాత్మ ఆవరించినది. పేతురును పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అక్కడ వారి హృదయాలు తెరవాలని, వారి మనసులు ఎలాగా ఉన్నాయో, వారి పాప జీవితము ఎలాగా ఉన్నదో, వారు మారు మనసు లేని ప్రజలుగా ఎలాగా ఉన్నారో, వారి పరిశుద్ధాత్మ వారిలో లేని ప్రజలుగా, కఠిన హృదయాలుగా, ఎలా మోడు బారిన జీవితాలు, వారి పాడు జీవితాలు బ్రతుకుతూ ఎలా వారి జీవితాలు నాశనము చేసుకుంటున్నారో వారిని సరిచేయడానికి పరిశుద్ధాత్మ పేతురులో నివాసం ఉండి పేతురు ద్వారా మాట్లాడుతున్నది. ఏంటంటే పేతురు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు ఏం చెప్పారా? తెరవబడినవి. వారి హృదయాలు తెరవబడినవి. వారి హృదయంలో ఆ మాటలు జొచ్చుకపోయినవి. వారి హృదయంలో ఆ మాటలు కత్తుల వలె దూసుకపోయినవి. ఆ మాటలు వారి హృదయంలో తగిలినవి. కాబట్టి అప్పుడు అంటున్నారు ఏమని అంటే, మేము ఏమి చేయాలి? వారు ఆ మాటలు విని వారి హృదయంలో నొచ్చుకున్న తర్వాత పేతురు మీరు ఏమి చేయాలని వారు అడుగుతున్నారు. పేతురు దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నారు? ఏమి చేయాలి? మేము ఇప్పుడు ఏమి చేయాలి? అవును, నువ్వు చెప్పేటివన్నీ కరెక్టే. మా హృదయంలో దేవుని మాటలు లేవు. మా హృదయంలో దేవుని అనుసారంగా మేము నడవటం లేదు. మా హృదయంలో దేవునికి స్నానం ఇవ్వటం లేదు. లోకానుసారమైన మాటలు మాలో ఉన్నవి. లోకానుసారమైన జీవితం మేము జీవిస్తున్నాము. మేము పాపులుగానే ఉన్నాము, కానీ పైకి మాత్రం పరిశుద్ధులుగా మాట్లాడుతున్నాము, పరిశుద్ధులుగా కనపడుతున్నాము, దేవుని పిల్లలం అనిపించుకుంటున్నాము, దేవుని వారసులను పిలిపించుకుంటున్నాము. కానీ మా హృదయంలో దేవుని మాటలు లేవు. దేవుని మాటలు లేవు. నువ్వు చెప్పావు. అయితే మా హృదయాలు తెరవబడ్డాయి. ఇప్పుడు మేము ఏమి చేయాలి? మా హృదయాలు తెరవబడ్డాయి, మేము ఏమి చేయాలని పేతురును అడుగుచున్నారు. ఎవరు వీరు? ఎవరు చెప్పండి? అన్యులా? దేవుని నమ్మని ప్రజలా? కాదు. అక్కడ దేవుని సంఘముగా కూడుకున్నవారు, మనలాగా ఒక సమాజముగా కూడుకున్నారు. మనలాగా దేవుని ఆరాధించడానికి వచ్చారు, మనలాగా దేవుని స్తుతించడానికి వచ్చారు, మనలాగా దేవుని ప్రార్థించడానికి. దేవుడు ఏమి చెబుతాడో విని అవి మోసుకొని ఇంటికి వెళ్ళి మేము ఆశీర్వదించబడాలి అని ఆశగొనిన వారి హృదయము తెరవబడ్డది. అక్కడ మనలాగా వచ్చారు క్రైస్తవులు అనబడుతున్నవారు. వారితో మాట్లాడుతున్నాడు. మీరు పేరుకు మాత్రము క్రైస్తవులు ఉన్నారు, కానీ వారి హృదయం ఏమి లేదట. పేతురు చెప్పుతున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు యేసు నామముల బ్యాప్టిజము పొందాలి. ముందు ఏం చేయాలా? పాప క్షమాపణ మనము పొందాలి. పాప క్షమాపణ పొందుతనే మనము పాపులమని గ్రహించినప్పుడు, పాపులమని ఎప్పుడు గ్రహిస్తాము? దేవుని మాటలు మనలో ఉంటేనే, ఆ మధురమైన మాటలు మనలో ఉంటేనే. జుంటి తేనెల దారుల కంటేను మధురమైన మాటలు దేవుడు మనలో హృదయములో పెట్టాడు. ఆ మధురమైన మాటలు మన హృదయములో ఉండినప్పుడు మనం ఏం చేస్తామనంటే మన మనసులు మార్చబడతాయి, మన పాప జీవితాన్ని తీసివేయబడుతుంది, మన పాత రోత జీవితము మార్చబడినప్పుడు ఆ క్రీస్తు ఎవరో, ఆ క్రీస్తు ఎందుకు వచ్చాడో, ఆ క్రీస్తు నీ గురించి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆ క్రీస్తు ఎందుకు త్యాగము చేశాడో, ఆ క్రీస్తు నీకు సంతోషాన్ని ఎందుకు ఇచ్చాడో, ఆ క్రీస్తు నీ కొరకు ఎందుకు మరణించాడో, ఆ క్రీస్తు మరి మళ్ళీ తిరిగి రానై ఉండడానికి, స్థలము సిద్ధపరచడానికి ఎందుకు వెళ్ళాడో అర్థమవుతుంది. ఆ క్రీస్తు ప్రేమ నీకు అర్థం కావాలంటే ఏం చేయాలా? నీలో పాపము కడగబడాలి. పాపం ఎలా కడగబడుతుంది చెప్పండి? మనకైతే మన శరీరం మీద మురికి వచ్చినప్పుడు మనకు ఈజీగా కనబడుతుంది, అవునా కదా? అబ్బా నా శరీరం అంతా మురికి పట్టిన, దీన్ని ఏం తీసుకోవాలి, దీన్ని ఎలా వదిలించుకోవాలి? స్నానం చేయాలి. మంచి ఏ సబ్బు అయితే పెట్టుకుంటే, ఏ సోప్ అయితే అవసరమో, ఏ సోప్ అయితే ఆ మురికి తీసివేయబడుతుందో ఆ సోపును మనం తెచ్చుకొని, ఎంత ఖరీదైనా తెచ్చుకొని ఏం చేస్తాము? దాన్ని రాసుకొని దాన్ని మన శరీరానికి పెట్టేసుకొని గట్టిగా రాసేసి ఆ మురికిని తొలగించుకుంటాం. అది మనకు తెల్లగా కనబడుతుంది. ఇప్పుడు మన శరీరం ఎలా కనబడుతుంది?
చూసేవారికి కూడా నీట్గా కనబడుతుంది, మురికి లేని శరీరముగా కనబడుతుంది. కానీ నీ హృదయంలో ఉన్న మురికి ఎలా పోవాలి? నీ హృదయం ఎలా మురికి బట్టి ఉన్నదో తెలుసా? నీ హృదయంలో వాక్యము లేకుండా పోవడానికి కారణం ఏందో తెలుసా? నీ పాప జీవితం నీకు అడ్డు వస్తున్నది. క్రీస్తు నీలో లేకపోవడము, క్రీస్తు నువ్వు నమ్మకపోవడము, క్రీస్తు నువ్వు సొంత రక్షణను అంగీకరించకపోవడం వల్ల నువ్వు ఇంకా పాప జీవితంలోనే బ్రతుకుచున్నావు. ఆ పాప జీవితము మారాలి అని అంటే, నీలో పాప క్షమాపణ రావాలి అని అంటే ఆ క్రీస్తు ఎవరు నీవు తెలుసుకోవాలి. ఆ క్రీస్తు ఎవరండి? పోయిన వారమే చెప్పాను కదా, నా వాక్యము మీలో లేదు కాబట్టి మీరు నా శిష్యులు కాదు కదా, నా వారు కాదు. మీరు ఎలా ఉన్నారు? మీరు అన్యులలాగానే ఉన్నారు. మీరు అపవాది సంబంధులుగా ఉన్నారు కదా, అపవాది కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారు. ఎందుకు ఉన్నారు? నా వాక్యము నాలో అనగా క్రీస్తు మనలో లేడు. క్రీస్తు అనగా ఏంటిది? వాక్యము, అవునా కదా? క్రీస్తే వాక్యము. ఆ వాక్యమే మనలో ఉండాలి. మనలో ఉంటే పాపాలు కడగబడతావి. కడగబడినప్పుడు అప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడతాము. కాబట్టి ఆ క్రీస్తుని మనము ధరించుకొని ఉండాలి. ఆ మధురమైన మాటలు మనలో ఉండాలి. నువ్వు ఎంత కాలము వచ్చినను కూడా దేవుని వాక్యము నీలో లేకుంటే వ్యర్థమే. దేవుని వాక్యం నీలో పని చేయకపోతే వ్యర్థమే. నువ్వు ప్రార్థించవచ్చు, ప్రార్థన చేసవచ్చు. నేను చాలాసార్లు ప్రార్థిస్తున్నాను. ఓకే, నువ్వు దేవునికి నీ అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నావు. కానీ దేవుని మాటలు నీలో ఉంటేనే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. నీలో దేవుని మాటలు లేకపోతే ఆ ప్రార్థనకు జవాబు రాదు. గ్రహించాలి. అందుకనే మనకు ప్రార్థనకు జవాబు రావాలి అనంటే ముందు వాక్యము మనలో ఉంచబడాలి. ఆ వాక్యము మరెవరిలో లేదంట, ఇక్కడ ఉన్న ప్రజలు అనగా ఇజ్రాయేలు ప్రజల్లో, లేకుంటే దేవుని ప్రజాంగము అనిపించుకున్న వారిలో, లేదంటే ఒక సంఘముగా కూడి ఆరాధన చేస్తున్న వారిలో ఆ దేవుని మాటలు లేవంట. ఎవరికి లేవు. వాళ్ళు ఎలా ఉన్నారంట? పాపులుగా కనబడతారు. పేతురుకి ఎలా కనబడుతున్నారు? వాళ్ళు పాపులుగా కనబడుతున్నారు కదా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పేతురులో పనిచేశాడో వారంతా కూడా ఏ ఒక్కరిలో కూడా మరి పరిశుద్ధత లేని వారిగా కనబడుతున్నాడు. ఇప్పుడు మనలో ఇక్కడ అంతమంది కూర్చున్నారు. ఇక్కడ ఎంతమంది పరిశుద్ధులుగా ఉన్నారు, ఎంతమంది పాపులుగా ఉన్నారు కదా. ఎవరు చెప్తారు? అది పరిశుద్ధాత్ముడు చెప్తాడు. మనం పాపులను, పాపి అనంటే కోపం వస్తుంది కదా. తప్పు చేసిన వారిని తప్పు చేసావంటే కోపం వస్తుంది. చాలామంది తప్పులను సరి చేసుకోవడానికి ఇష్టపడరు కదా. ఒకవేళ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినప్పుడు, అక్కడ పేతురు మరి మాట్లాడినప్పుడు 3000 మంది రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొంది బ్యాప్టిజం తీసుకున్నారని కింద వచనంలో రాయబడి ఉన్నది. ఒకవేళ అదే పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు, మనము మాట్లాడినప్పుడు దేవుని మాటలే అని గ్రహించితే నీ పాపానికి క్షమాపణ దొరుకుతుంది. లేదంటే ఆ పాపానికి క్షమాపణ ఉండదు. నువ్వు మాటలను గ్రహించినప్పుడే నీ పాపము కడగబడుతుంది. అక్కడ ఎందుకు చెప్తున్నాడు పేతురు? మీరు మారు మనసు పొందాలి. వారికి ఏమి లేదంటే అక్కడ ఉన్న ప్రజలకి కదా, వాళ్ళు ప్రార్థనకు వచ్చారు మీలాగనే, వారు బైబిల్ చదువుతున్నారు, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించారు, వారు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. కానీ పేతురు ఏం చేశాడు? వారిలో ఏమి లేదంటున్నాడు? మారు మనసు లేని వారిగా ఉన్నారంట. మీలో మారు మనసు లేదు, మీరు ఎంత చేసినా కూడా వేస్టే అని చెప్తున్నారు. అంటే వారు అడుగుతున్నారు, ప్రభు మరి ఇన్ని మాటలు మాట్లాడావు, అసలు ఏం మాట్లాడాడు పేతురు? ఏమి మాట్లాడాడని మనం చూస్తే దానికి ముందు వచనంలో 36వ వచనంలో, మీరు సిల్వ వేసిన ఈ క్రీస్తే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయేల్ వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. మనం వారెవరిని సిల్వ ఎవరినేసారంట? క్రీస్తును సిల్వ వేశారు. ఆ క్రీస్తు అప్పటికే చనిపోయి ఆరోహణమై దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ క్రీస్తు గురించి పౌలు బోధిస్తున్నాడు. ఏందనంటే, మీరు పాపులు, మీకు మారు మనసు లేదు, మీకు పరిశుద్ధాత్మ మీలో పని చేయటం లేదు, మీరు బ్యాప్టిజము యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజము మీరు తీసుకోలేదు. ఎందుకంటే ఆ క్రీస్తునే, ఆ పాప క్షమాపణ, ఆ పాపానికి క్షమించే ఆ క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశారంట? మీరు ఆయన్ని సిల్వ వేశారు. ఒక పాపిగా ముద్రించారు, ఒక అపవిత్రుడిగా ముద్రించారు.
ఆయనకు ఏ స్వరూపమైనను లేకుండాను, ఏది లేకుండాను, చూడరాని వాడిగా ఆయనను చూసి ఆయన మొహం మీద ఉమ్మి వేసి ఆయన కొరడాలతో కొట్టి నరివీధిలో ఆయనను మరి తీసుకువెళ్ళుతూ ఒక ఘోరాతి-ఘోరమైన పాపము చేసిన వాడిగా ఈ క్రీస్తును సిలువ వేయాలని కేకలు వేసిన వారు ఎవరో తెలుసా? ఇక్కడ వింటున్న ఈ ప్రజలు, ఆ క్రీస్తు మాకు అవసరము లేదు, అవసరం అనుకుంటే బరబ్బాను మీరు విడుదల చేయండి, ఆ బందిపడు దొంగనైనా మాకు విడుదలనే చేసేయండి, మాకు ఆయనకు విడుదలని ఇవ్వండి. కానీ ఈ క్రీస్తు అనే ఈ నరహంతకుని, ఈ క్రీస్తు అనే ఈ ద్రోహిని, ఈ క్రీస్తు అనే ఈ మనుషుణ్ణి మాకు అవసరము లేదు, వీడిని సిలువ వేయాలి, వీడిని చంపి వేయాలని కేకలు వేస్తూ ఉన్నారు. ఆ కేకలు వేసే వారిలో నీవున్నావు, నేనున్నాను. ఆ కేకలు వేసే వారిలో మనం అందరము ఉన్నాము. ఈ రోజు వరకు కూడా అందరము ఉన్నాము. ఈ రోజు వరకు కూడా క్రీస్తును సిలువ వేస్తూనే ఉన్నాము. ఎందుకో తెలుసా? ఆయనను గ్రహించలేకపోతున్నాము. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకోలేకపోతున్నాము. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడో, ఎందుకు మళ్ళీ మనల్ని పవిత్రంగా చేయాలనుకుంటున్నాడో తెలుసుకోలేకపోతున్నాము. అందుకే ఆ క్రీస్తును సిలువ వేసిన వారితో దేవుడు పేతురు మాట్లాడుచున్నాడు. మాట్లాడినప్పుడు వారి హృదయం ఏమైందట? అవును కదా, అవును నిజమే. అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినది. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ మేడ గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ పొందబడినట. అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు, వారికి పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందో తెలియదు. ఆ పేతురు మాట్లాడుతున్నప్పుడు ఆ పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ అక్కడున్న వారిని అందరినీ ఆవరించినప్పుడు వారు ఏమైనారట? వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పటి వరకు ఏం కన్నులు ఉన్నాయి? వారికి లోక సంబంధమైన కన్నులు ఉన్నవి. లోక సంబంధ రీతిగా ఆలోచన చేస్తున్నారు. ఇంకా మెస్సయ్య రాలేదు, ఈయన ఎవరో వచ్చి నేను క్రీస్తునని చెప్పుకుంటున్నాడు అని ఒక పాపిగా ముద్ర వేస్తూ ఉన్నారు. ఆ ముద్ర వేసిన ప్రజలతో మరి యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు. మాట్లాడేది అక్కడ నిలబడినది పేతురు, కానీ మాట్లాడినది ఎవరు? పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు వారి హృదయము తెరవబడ్డది. ఇంత ఘోరాతి-ఘోరమైన పాపము చేశానా నేను అని ప్రతి వారిలోనూ ప్రాయచిత్తము చేసుకున్నారంట. ప్రతి వారి మనసు కదిలింపబడినది. అవునా, ఆయన క్రీస్త ప్రవచనాలు నెరవేర్చబడ్డాయే, ప్రవక్తలు ప్రవచించారే, ఒక మెస్సయ్య వస్తాడు మీ కొరకు, మీ పాపములనన్నీ పరీక్షిస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడని ప్రవచించారే. ఆయన వచ్చాడా? ఆయన వచ్చింది ఈయననేనా? ఆయననేనా మేము సిలువకు వేసినది? ఆయననే మేము చంపినది అని వారి హృదయాలంట ఆ మాటలు మాట్లాడుతుంటే వారి హృదయంలో ఒక గన్ షాట్గా దూసుకు వెళ్తున్నాయట. ఒక్కొక్క మాట పేతురు మాట్లాడుతుంటే వారి హృదయంలో మరి కత్తితో పొడిస్తే ఎలాగూ ఆ పోటు బలముగా దిగి ఎలాగా భయంకరమైన నొప్పి కలుగుతుందో అలాంటి నొప్పి కలుగుతున్నట. ఒక్కొక్క మాట పేతురు మాట్లాడుతుంటే పేతురు మాట్లాడిన మాటలు కాదవి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు మారు మనసు పొందితే ఈరోజు నీకు పాప క్షమాపణ ఉంటుంది. నువ్వు పరిశుద్ధురాలిగా పరిశుద్ధునిగా ఈరోజు నువ్వు తీర్చబడతావు. నీ ఇంటిలో ఏ సమస్య ఉండదు. నీ ఇంటిలో దేవుడు నీతో రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎక్కడ వేసిన గొంగడిలాగా మనం అక్కడనే ఉండకూడదు. అక్కడ వారికి మారు మనసు లేదు కాబట్టి వారితో చెప్పుతున్నాడు, మీకు ముందేం కావాలా? మారు మనసు కావాలి. మారు మనసు కావాలి. వినండి, దేవుని మాటలు వినండి, ప్రార్థించండి, దేవుని సన్నిధికి రండి, దేవుని దీవెనలు పొందుకోండి, దేవుని ఆరాధన చేయండి. మీకే ఆశీర్వాదం ఉంటుంది, మీకే ఘనత వస్తుంది. దేవుని పిల్లలు ఎలా ఉన్నారని చెప్పుకుంటే మీకే విలువ పెరుగుతుంది. రండి, రారే. మారు మనసు కలగదు, హృదయాలు బండలాంటి హృదయాలు వారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడితేనే సరి చేయబడతారు, కానీ ఏ మనుష్యుడు మాట్లాడినా హృదయాలు కరగవు. అక్కడ 3000 మంది అనగా ఎంతమంది ఉన్నారో అక్కడ ఇంచుమించు 3000 మంది అన్నారు, కానీ ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. కానీ ఆ మాటలైతే ఎవరి హృదయంలో అయితే జొచ్చుకున్నావో, ఎవరి హృదయాన్ని అయితే గాయపరిచావో, ఎవరి హృదయం అయితే తెరవబడదో, ఎవరి హృదయం అయితే మేము ఇంత ఘోరమైన పాపము చేసి ఒక పరిశుద్ధుడైన దేవాతి దేవుని చంపామా అని ఎవరైతే గ్రహించారో ఆ 3000 మంది పరిశుద్ధాత్మ పొంది బ్యాప్టిజము తీసుకున్నారంట. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదకు గుర్తుకు రాలేదు. వచ్చిందా? రాలే. ఎందుకనంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన పట్టించాడు. 33 వెండి నాణ్యంలోకి ఆయనను పట్టించాడు. పట్టించిన తర్వాత ఆయన సిలువకు వేసిన తరువాత
ఆయన పాపము ఏంటో, ఆయన ఏమి చేశాడో, ఆయన ఘోరాతి ఘోరమైన పాపము ఎలా చేశాడో ఆయన కన్నులు తెరవబడ్డాక, తన హృదయం మార్చబడినాక ఆయనకు అర్థమైనది, అయ్యో నేను ఈ క్రీస్తుని సిలువ వేసినది, నా కొరకు ప్రాణం పెట్టిన ఈ దేవుణ్ణా నేను సిలువ వేసినది, నా కొరకు మన పాపములను క్షమించడానికి వచ్చిన ఈ దేవుణ్ణా నేను సిలువ వేసినదని ఆ ఇస్కరియోతు యూదా ఏం చేశాడంట? సిగ్గుతో అనగా తనకేమొచ్చినది? మారు మనసు కలిగినది. మారు మనసు కలిగి ఏం చేసినాడు? బురి వేసుకొని చనిపోయాడు. ఎందుకంటే మొహము చెల్లలేదు ఇంకా. ఎందుకంటే అందరికంటే ఘోరమైన పాపము నేను చేశాను. నేను ఆయనతో ఉన్నాను, ఆయన చూడలేకపోయానే, ఆయన చూడలేని కన్నులు నాకు ఉన్నావే, ఆయన గ్రహించలేని ఆయన మాటలు మాట్లాడుతుంటే గ్రహింపగలగని హృదయం నాలో ఉన్నదే. నేను ఇంత ఘోరాతి పాపము చేశానా? నేను ఇంత పాపినా? నేను ఈ పాపము హృదయముతోను, ఈ పాపము మనసుతో ఇలా ఈ లోకములో బ్రతకడానికి వేస్ట్, నా బ్రతికే వేస్ట్, నేను చనిపోతానని వెళ్ళి సిగ్గుతో ఉరి వేసుకొని చనిపోయాడు. ఆయనలో మారు మనసు వచ్చినప్పుడు. కానీ ఇక్కడ మారు మనసు గురించి చెప్పుతున్నప్పుడు వారు ఏం చేశారు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడును కూడా యేసు క్రీస్తు నామమున బ్యాప్టిజము తీసుకోవాలి. ఎంతమంది బ్యాప్టిజం తీసుకోవాలి? చేతులు ఎత్తండి. ఇక్కడ బ్యాప్టిజం బ్యాప్టిజము తీసుకొని వారు మీకు ఒకవేళ దేవుడు నిజముగానే దేవుని వెంబడిస్తున్నాను, నిజంగా దేవుని మాటలు నాలో పని చేస్తున్నవి అని అనుకుంటే బ్యాప్టిజం తీసుకోవడానికి వెనక తీయొద్దు. ఎందుకంటే వారికి వచ్చిన శిక్షే మనకి ఇస్తాడు. మన బ్యాప్టిజం తీసుకున్నప్పుడే అప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారమైతాం. అప్పుడు దేవునికి మనకు కనెక్ట్గా ఉంటుంది, దేవునితో మనము సంబంధము కలిగి ఉంటాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చెప్తున్నాడు? దేవుడి లోకానికి వచ్చి, ఆయన దేవుడే కదా, ఆయన ఎందుకు తీసుకున్నాడు బ్యాప్టిజము? ఆయన ఎందుకు తీసుకున్నాడు? ఆయనకు అవసరం ఏమున్నది? ఆయన పరిశుద్ధుడే కదా. కానీ మనల్ని మాదిరిలోనికి నడిపించడానికి, మనం ఆయన చేసిన పనులు చేయడానికి ఆయన బ్యాప్టిజం తీసుకొని మనల్ని కూడా ఆయన తండ్రితో ఎలాగూ ఏకంగా ఉన్నాడో మనము కూడా క్రీస్తుతో ఏకమవ్వడానికి నువ్వు బ్యాప్టిజం అనేది కంపల్సరీ అవసరము ప్రతి ఒక్క వ్యక్తికి. నువ్వు క్రీస్తు బిడ్డవు అనుకోవాలి అంటే నీకు బ్యాప్టిజం అనేది అవసరం. అందుకనే మన తప్పులు ఎత్తి చూపినప్పుడు ఏం చేయాలా? మన తప్పులను సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించము. అవసరం అనుకుంటే ఆ చర్చికి నేను వెళ్ళను, అవసరం అనుకుంటే ఆ చర్చిలో ఉన్న ఆ కాపరి లేకుండా పాస్టర్మ గారు మంచి వాళ్ళు కాదు, ఎంతసేపు ఇలాగే చెప్తా ఉంటారు అని మానేసేవారు. అనేకమైన చర్చిలు తిరిగేవారు, ఎక్కడ మనశ్శాంతి లేకుండా, వాళ్ళు ఎవరు నచ్చకుండా ఇండ్లలోనే ఉండేవారు. ఇలాంటి వారే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి మారిన మనసు లేకుంటే వారు వేస్ట్, వారు దేవుని బిడ్డలు కాదు, వారు నచ్చటము కాదు, వారికి దేవుడే వారికి నచ్చటము లేదు. దేవుని మాటలు వినడము, పదే ఎక్కడికి పోయినా అవే మాటలు తగులుతున్నాయి అంటే ఎన్నిసార్లు వారే మాట్లాడుతూ ఉన్నారంటే నువ్వు ఏమర్థం చేసుకోవాలంటే అది నా గురించే మాట్లాడుతున్నాడు. నేను సరి చేసుకోవాలి. నా జీవితంలో ఇంకా ఏదైతే లోపము ఉన్నదో, నా జీవితంలో ఇంకా ఏదైతే దేవునికి అయిష్టంగా నేను బ్రతుకుతున్నానో ఆ బ్రతుకు నేను మాట మార్చుకోవాలి. నేను అది మార్చుకొని నేను క్రీస్తు కొరకు బ్రతకాలి అని మారు మనసు పొందాలి. కానీ మనం ఏం చేస్తాము? అవసరం లేదు, అవసరం అనుకుంటే ఈ చర్చి కాకుంటే ఇంకో చర్చి, లేదంటే ఇంట్లో ఎన్ని లేవు, యూట్యూబ్లలో వాక్యాలు వస్తలేవా కదా, ఎన్నో వస్తున్నాయి, వినొచ్చు. సహవాసం అన్నది కరెక్ట్, సహవాసం అన్నది అవసరము. ఎందుకంటే సహవాసములో ఇలాంటివి నేర్చుకున్నప్పుడు నేనైతే ఇంకా నేర్చుకుంటా. నేను ఈ వాక్యం చదివినప్పుడు, నేను దాన్ని ధ్యానించుకున్నప్పుడు నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా ప్రభువా? అవును, నేను పరీక్షించుకుంటా. ఇందులో చదివినది ఏదైనా నాలో ఉన్నదా? ఉంటే నేను సరి చేసుకోవాలి, నాకు బయలుపరచని నేను మళ్ళీ దేవుణ్ణి అడుగుతూ ఉంటా. ఒకవేళ అది నా నుండి తీసివేయబడకుంటే నేను నీ బిడ్డగా మార్చలేబడను, నేను నీ మాటలు చెప్పలేను అని నేను సరి చేసుకు ఉంటా. అందుకే మనం సరి చేసుకునే అవకాశము వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము సరి చేసుకోవాలి, సరి చేసబడాలి. అయితే
మనము చూసినట్లయితే ఒక వాక్యం మనం చూసుకుందాం. చాలా వాక్యాలు ఉన్నవి కానీ మనకు సమయం లేదు కాబట్టి, ఇది ఎండాకాలము కాబట్టి మనము ఎక్కువ విసిగించకుండా ఒక్క వాక్యం మనము చూసుకుందామా? లూకా సువార్త 14వ అధ్యాయము. లూకా సువార్త 14వ అధ్యాయము మొదటి నుండి చదవండి. యోహాను సువార్త చదవండి. మత్తయి సువార్త చాలండి. ఏమన్నా అర్థమైనదా? దేవుడు నాకు మొన్న యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను ధ్యానించాను కదా సాయంత్రం. అది అంతకుముందే నాకు 3-4 రోజుల నుండి పదే మాట్లాడుతున్నదని చెప్పాను కదా. పదే మాట్లాడుతూ ఉన్నది. అదే నేను మళ్ళీ చదివాను. ఎంతసేపు నేను బైబిల్ తెరిచినప్పుడు నాకు అదే మాటలు, అదే వాక్యం వస్తున్నది, అదే మాట. అది నేను 3 రోజులు కూడా అదే చదివాను. 4వ రోజు కూడా మళ్ళీ మార్నింగ్ ప్రేయర్ చేసుకొని మళ్ళీ లేస్తే బైబిల్ తెరిచినప్పుడు మళ్ళీ అది వస్తున్నది. అసలు ఏంటి ప్రభువా ఇవన్నీ అని నేను దాన్ని చూసి నెమ్మది చదివిన తర్వాత అందులో దాగి ఉన్న విషయాలన్నీ కూడా మొన్న నేను ధ్యానించాను కదా. అయితే రాత్రి నేను వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇది మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నేను మళ్ళీ కూడా నేను ఇంతకుముందు కూడా ఇది యూట్యూబ్లో నేను చెప్పాను, మెసేజ్ చెప్పాను, అది గుర్తు చేశాను. నాకు అది అది యోహాను 14 అనేది నాకు బాగా గుర్తు వస్తున్నది. కాదు అనుకొని మళ్ళీ నేను యూట్యూబ్లో నుండి వాక్యము విని అది కాదు మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి నుండి అని విని మళ్ళీ ఏం చేశానంటే చదివి మళ్ళీ ఇక్కడ రాసినది ఏంటంటే మళ్ళీ యోహాను సువార్త 14 మొదటి నుండే. అంటే నాకు ఈ మాట పదే ఇంకా ఎన్ని రోజులు గుర్తు చేస్తాడో నాకు తెలియదు, కానీ ఇంకా నేను నేర్చుకునేటివి చాలా ఉన్నవి. నేను కరెక్ట్గా విని నా మెసేజ్ నేనే విని ఆ వాక్యము నేను ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుండి అని రాసుకోవాలని పెన్ను పట్టుకున్నా. మరి నాకే తెలియదు. మళ్ళీ యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ అధ్యాయం 1 అని మళ్ళీ రాసుకున్నాను. ఎందుకు చెబుతున్నా ఈ మాటలు అంటే ఒక మాట పదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అధ్యాయం ద్వారా ఇంకా నేను నేర్చుకునేవి ఏమున్నావో, ఇంకా బోధించేటివి ఏమున్నావో, ఇంకా నేను సరి చేసుకుంటే ఏమున్నావో అది దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. అయితే మన దేవుడు మాట్లాడినప్పుడు సరి చేసుకోవాలన్నది మనము దాని ద్వారా నాకు అర్థమైనది ఆ వాక్యం ద్వారా దేవుడు పదే మాట్లాడుతున్నాడు. మనం చదవబడిన లేఖనంలో ఇక్కడ హేరోదియ అని ఒక స్త్రీ కనబడుతూ ఉంటుంది. అలాగే ఫిలిప్పు భార్య హేరోదియ, ఆమె
ఆమె గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఒక తల్లి, ఒక కూతురు అక్కడ ఉంటారు. హేరోదియ ఆమె ఎట్లదంటే చెడ్డది అయి ఉన్నది. అయితే ఇక్కడ హేరోదును గురించి అక్కడ హేరోదియ కుమార్తె, తర్వాత యోహాను, నలుగురి గురించి వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం చదివిన అధ్యాయంలో ఆ నలుగురి గురించి వ్రాయబడినది. యోహాను ఎవరండి? బ్యాప్టిజం ఇచ్చు యోహాను. క్రీస్తుకు ముందు వచ్చిన యోహానైనా, క్రీస్తుకు ముందు వచ్చి క్రీస్తు ఎత్తు పల్లెములను సరాలము చేయడానికి, పాపములో ఉన్న వారిని సువార్తలోనికి నడిపించడానికి, ఆ క్రీస్తు రాకడను వారికి చెప్పడానికి ముందుగానే యోహాన్ని ఈ లోకానికి పంపించాడు. ఆ పంపించినప్పుడు ఆయన దేవుని కుమారుడుగా ఒక ప్రవక్తగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు ఏది చెప్తే అది చెప్పుతూ ఉన్నాడు. ఆయన ఏదైతే చెప్తున్నాడో, ఆయన మనుషుల ఆహారము తినలేదు, మనుషుల మధ్యలో జీవించలేదు, మనుషులలో ఒక మనిషిగా ఉండలేదు. ఆయన అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో మరి తేనెను త్రాగుతూ బ్రతికాడు. ఆయన చర్మపు చొక్కలను వేసుకొని బ్రతికాడు. ఆయన ఒక మనిషి లాగా లేడు. అలాంటి ఆ దేవుడు ఆయనను ముందు పంపించినాడు ప్రజల్ని సరిచేయడానికి, ప్రజల జీవితాలు మార్చడానికి. ప్రజలు ఒక మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన కంటే నేను ముందుగా వచ్చాను, మీ జీవితాలు నాకంటే నేను ముందుగా సరి చేస్తా, ఆయన మొత్తము మిమ్మల్ని పాపముల నుండి మరి పవిత్రులుగా చేస్తారు. ఆయనను ముందు పంపించినప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవుని ప్రవక్త కాబట్టి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినవాడు, ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నది కాబట్టి యోహాను ఏం చేస్తున్నాడంటే అందరి పాపములను ఎత్తి చూపుతూ ఉన్నాడు. అందరూ మీరు మొహమాట ఏమీ లేదు, దేవుడు నీలో లోపము ఇది ఉన్నది, నువ్వు సరి చేసుకో, నీ లోపము ఇది నువ్వు సరి చేసుకో, నీ లోపం ఇది నువ్వు సరి చేసుకో, లేకుంటే నువ్వు ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. నువ్వు ఫలించకపోతే, నువ్వు వినకపోతే అది నరికి ఏం చేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. అనగా నీ బ్రతుకు కూడా అగ్ని పాలవుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు సరి చేసుకోండి, మీ జీవితంలో ఉన్న పాపాలన్నీ తీసివేసుకోండి అని యోహాను అందరికీ ఆయన వర్తమానము లేకుంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ప్రకటిస్తున్న సమయంలో ఈ హేరోదు రాజు కూడా ఆ మాటలు విన్నాడు. తనలో ఉన్న పరిశుద్ధాత్మను యోహానులో ఉన్న పరిశుద్ధాత్మను ఎవరు గ్రహించారు? హేరోదు గ్రహించాడు. హేరోదు గ్రహించి ఏమన్నాడు? ఆయన ఒక ప్రవక్త నాకు తెలుసు, దేవుని చేత పంపించబడిన వాడని తెలుసు. ఎందుకంటే ఆయన మాటలు అలాగా ఉన్నవి. ఆయన మామూలు మనిషి అయితే అలాగా మాట్లాడలేడు. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు కాబట్టి ఆయన మాటలు అలాగా ఉన్నవి. కత్తిలాగా ప్రతి వారి హృదయంలో దూసుకు వెళుతూ ఉన్నాయి. ఖడ్గంలాగా అందరి జీవితాలు సరిచేయబడుతున్నాయి, మార్చబడుతున్నాయి, బ్యాప్టిజాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో హేరోదు దగ్గర అక్కడ ఉండినప్పుడు, హేరోదు దగ్గరికి యోహాను వచ్చినప్పుడు హేరోదు దగ్గర తన సహోదరుడైన భార్యతో హేరోదు ఉండడము చూశాడు. సహోదరుడు అంటే పిలిపి, అదే సహోదరుడైన భార్యతో హేరోదు ఉండడము చూశాడు. అప్పుడు ఆ హేరోదియా, ఆమె పేరు హేరోదియా, ఫిలిప్పు భార్య హేరోదియా. ఆ హేరోదియాను చూసి యోహాను అంటాడు కదా, నువ్వు నీ హేరోదుని అంటాడు. ఆయన ఒక హేరోదు అంటే మహారాజు, ఆయన రాజు, తీర్పిచ్చేవాడు. ఆయనను కూడా ఏమి భయపడలేదు. ఆయనతో అంటాడు, నీవు నీ తమ్ముడు అయిన, నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యను నీ దగ్గర ఉంచుకున్నావు అని అనగా ఆయన తప్పు, ఆయనలో ఉన్న తప్పు ఇప్పటి వరకు ఎవ్వరు ఎత్తి చూపలేదు. ఆయనతో మాట్లాడడానికి అందరూ భయపడ్డారు. అయితే యోహాను మాత్రము ఆయన పరిశుద్ధాత్మ పూర్ణయ్యి ఆయనలో ఉన్న తప్పును చూపెడుతూ ఉన్నాడు. నీ భార్యతో, నీ మర్దలతో నీకు అక్రమ సంబంధము ఉన్నది అని ఆయన అన్నప్పుడు ఆ హేరోదు సరి చేసుకుంటున్నాడు. ఎందుకంటే పరలోకం నుండి వచ్చిన దేవాది దేవుడు, పంపిన దేవాది దేవుడు, దేవుని ఆత్మ తనలో ఉన్నది, ఆయన దేవాది దేవుడు పంపిన వ్యక్తి అని, ఒక ప్రవక్త అని ఆ హేరోదు గుర్తు చేసుకున్నాడు. కానీ ఇక్కడ హేరోదియా అనే ఆ స్త్రీ మాత్రము తన మీద పగ పెంచుకొని ఏం చేసినది? తనని ఎలాగైనా చంపిపియాలి. ఎందుకంటే అధికారము మా చేతిలో ఉన్నది, నేను ఏది చెప్పినాను కూడా ఆయన చేస్తాడు, హేరోదు రాజు చేస్తాడు అని ఒక ప్లాన్ వేసినది. అప్పుడే చెయ్యాలి అనుకున్నారు. కానీ జన సమూహం అంతే కూడా ఆయనను చూసి ఏమనుకుంటున్నారు? ఆయన ఒక ప్రవక్త అని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఆయన మీద చెయ్యి వేసినామనుకో, వీళ్ళందరూ మనకి
అడ్డు తిరుగుతారు, మన పని అయిపోతుందని సమయం కొరకు వెయిట్ చేసినది ఆ హేరోదియా. సమయం కొరకు వెయిట్ చేసి ఒక బర్త్డే రోజు, ఆ హేరోదు రాజు బర్త్డే రోజు తన బిడ్డను ఏం చేసినది, తన బిడ్డను ప్రేరేపించి డ్యాన్స్ వేయడానికి ప్రేరేపించినది. ఈరోజు నువ్వు రాజు దగ్గర, హేరోదు రాజు దగ్గర నువ్వు నాట్యం ఆడాలి, అనగా డ్యాన్స్ వేయాలి, ఆయన సంతోషపరచాలి. ఆయన సంతోషపరిచే రీతిలో నువ్వు నాట్యం ఆడి ఏం చేయాలి, ఆయన ఏది అడిగితే అది ఇచ్చేలాగా నువ్వు తన మనసును స్వాధీనపజేసుకోవాలని తన బిడ్డకు అన్ని నేర్పించేసి తన బిడ్డను మరి హెరగా వేసేసి ఆ హేరోదు దగ్గరికి పంపిస్తే ఆయన బర్త్డేలో కాబట్టి సంతోషంగా అందరికి విందు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. అప్పుడు అంటాడు, ఆమె నాట్యాన్ని చూసి ఆయన సంతోషించి ఆయన ఆనందంలో ఉప్పొంగి నీకు ఏమీ కావాలి అని అడిగినప్పుడు నాకు ఆ యోహాను ఆయన అంటారు, నీకు రాజ్యంలో సగం రాజ్యము కావాలా, అధికారము కావాలా, నీకు ఏమి కావాలో కోరుక, నీకు ఏది అడిగినా ఈరోజు నీకు ఇచ్చేస్తా అని హేరోదు రాజు అడిగినప్పుడు ఆమె ఏ ఆస్తి కోరలేదండి. ఈ లోక సంబంధమైనవి ఏవి కాదు. ఆమె ఎవరి మీద పగ పెంచుకున్నది, ఎవరు తన పాపాన్ని ఎత్తి చూపినరు? యోహాను. బ్యాప్టిజం ఇచ్చి యోహాను తన పాపాన్ని ఎత్తి చూపాడని పగ పెంచుకొని తను ఎలాగైనా చంపించాలి అని పగ పెంచుకొని ఏం చేశాడు, నాకు ఏది వద్దు, ఈ లోక సంబంధమైన నాకు ఏది వద్దు, కానీ ఆ యోహాను తల మాత్రమే కావాలి. అప్పుడు అక్కడ రాయబడి ఉన్నది, ఆ రాజుకే దుఃఖము కలిగినదంట. అయ్యో, ఏ నీతిపరుని, ఏ పాపము తెలియని అతన్ని మనం చంపడం ఏంటి అని ఆ రాజుకే మరి దుఃఖము కలిగినది. కానీ రాజు కదా, అన్నమాట తప్పొద్దు కదా, చెయ్యాలి. కాబట్టి ఆ మాట అనిన మాట ప్రకారము యోహాను తల నరికించేసి తీసుకొచ్చి ఆ తల్లి అయిన ఆ బిడ్డ తీసుకొచ్చి తన తల్లి అయిన హేరోదియా చేతిలో పెట్టినది. అప్పుడు తన కోపము చల్లారినది. అంటే తను ఒకవేళ మనసు మార్చుకుంటే ఎంత బాగుండేది కదా. ఓకే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు, నేను పాపములో ఉన్నాను, నా పాపపు జీవితం నేను ఈ రోజు నుండి మార్చుకుంటా, ఈ పాపపు జీవితం నాకొద్దు. ఒక ప్రవక్తగా నువ్వు చెప్పావు, ఈ రోజు నేను పాపపు జీవితం నేను పులు స్టాప్ పెట్టేసి ఈ రోజు నుండి నేను నీతి మంత్రాలుగా నేను బ్రతికి చూపెడతా, దేవుడే నాతో మాట్లాడాలని ఒకవేళ తను గ్రహిస్తే, ఒకవేళ ఆ తప్పే కాదు ఇంకా వేరే ఏదైనా తప్పులు మనలో ఉంటే ఒకరోజు ఆ మాటలు మనం గ్రహించితే ఈరోజు నీకు క్షమాపణ ఉన్నది, ఈరోజు నేను క్షమిస్తాడు, నీ పాపములను క్షమిస్తాడు. ఎందుకంటే నీకు మారు మనసు కలగడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, నిన్ను పాప క్షమాపణ పొందడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, నీకు పరిశుద్ధాత్మ నీ మీదకి రావడానికి ఒక అవకాశం ఇచ్చాడు. దాన్ని మనం సద్వినియోగపరచుకుంటే ఈరోజు దేవుడు నీకు మెండైన ఆశీర్వాదములు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. లేదంటే లేదు, నేను మార్చుకోలేను, వారే తప్పు, నేను అస్వరం అనుకుంటే నేను వెళ్ళను, నేను దేవునైనా విడిచిపెట్టు, కానీ నా మనసు మారది, నా హృదయం కరగదు, ఇవన్నీ నీ ఇంకా అలాగే ఉంటే నీ బ్రతికేమవుతుందో తెలుసా? లాస్ట్కు హేరోదియా బ్రతికేమైనదో అలాగా హీనమైన బ్రతుకు మారిపోతుంది. అందుకే దేవుడు హెచ్చరిస్తాడు. ఒక సమాజముగా ఎందుకు కూడతారంటే దేవుడు ఏమి మాట్లాడతాడు కదా. చాలామంది అనుకుంటారు, ఇంట్లో ఉండి నేను యూట్యూబ్లో వాక్యం విన్నాను, యూట్యూబ్లో ఆరాధన ఆన్లైన్లో ఉన్నాను, కానీ దేవుడు ఒక మందిరాన్ని ఎందుకు ఏర్పరిచాడు, ఒక సహవాసాన్ని ఎందుకు ఏర్పరచాడంటే ఇలాంటివి తెలుసుకున్నప్పుడు, ఇలాంటివి దేవుడు బోధించినప్పుడు, ఇలాంటివి బయలుపరిచినప్పుడు మన జీవితాలను కడుక్కొని సరి చేసుకున్నప్పుడు దేవుడు మనకు నిత్య రాజ్యం ఇస్తాడు. అదే పేతురు బోధిస్తూ ఉన్నాడు. బోధించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ మాటకు లోబడ్డారు, అడిగినారు, అడిగి వెంటనే ఏం చేశారు? ఆ మాటకు లోబడి మేము ఏమి చేయాలి, ఇప్పుడు మాకు చెప్పు అనంటే వారు బ్యాప్టిజము పొందారు. తర్వాత అక్కడ 41 వచ్చిన చదవండి. చాలండి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఆ కృప వారికి ఇచ్చాడు. ఎందుకంటే వారు దేవుని మాటలు విని గ్రహించారు కాబట్టి దేవుడు ఆ ధన్యత వారికి ఇచ్చాడు. మనము ఇంకా చాలా విషయాలు అనగా దేవుడు మనుషులను మనము తప్పులు ఎత్తి చూపితే
తప్పులు ఎత్తి చూపితే వారు ఏమవుతారంటే ఆ తప్పులు ఎత్తి చూపిన ఆ వ్యక్తే తప్పుగా కనబడతాడు కదా. ఇప్పుడు అలాగే కనబడ్డాడు కదా. యోహాను తప్పు ఎత్తి చూపినప్పుడు ఏమైనది? యోహానే తప్పుడు వాడిగా కనబడ్డాడు, చంపివేయబడ్డాడు. ఎందుకంటే ఆయనకి ఏ పాపము తెలియదు. ఆయన ఒక నిర్దోషిగా, ఒక ప్రవక్తగా వచ్చాడు. కానీ ఆ పాపాత్మురాలైన స్త్రీ తన హృదయాన్ని మార్చుకోలేక ఆ నీతిమంతుడైన యోహానికి చావుకు కారకురాలైనది. ఇలా ఎన్నో బోధలు మనం చేసినప్పుడు, ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది బోధలు చేసినప్పుడు చాలామంది దేవుణ్ణి గ్రహించిన వారు మరి నిత్య పరలోక రాజ్యంలో ఈరోజు వారు ఉన్నారు. ఒకరోజు వారు ఈ లోకానికి యేసు వచ్చే కాలంలో వారు కూడా రాబోతారు. వారిని కూడా మనము చూస్తాం. వారితో మనము ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా? ఈ మాటలు నాకే అని గ్రహించాలి. ఒకవేళ ఆ లోపాలు ఏమైనా నాలో ఉన్నాయా అని మనం గ్రహించి ఆ లోపాలను సరి చేసుకుంటే దేవుడు మీకు నిండైన ఆశీర్వాదములు ఇస్తాడు. మీ ఇంటిలో సమాధానం ఉంటుంది. ఒక్క మాట చాలు కదా, ఒక్క మాటే చాలు. అక్కడ ఏం చేసినాడు? ఆ సిలువ వేసిన క్రీస్తుని మీరే సిలువ వేశారు కదా. వారి ఒక్క మాట ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు. అందుకే దేవుడు 10 మాటలు మాట్లాడారు. నాకు ఆ రోజు అలా మాట్లాడాడు, ఈరోజు మళ్ళీ ఇలా మాట్లాడు కదా. ఒకటే మాట మాట్లాడతాడు దేవుడు. ఒకే మాట, నీ జీవితాంతానికి సరిపోయే మాట ఒకటే మాట్లాడతాడు. అది నువ్వు గ్రహించుకోవాలి, అది నువ్వు ఆలోచన చేసుకోవాలి, అది నువ్వు నెమరు వేసుకోవాలి. ఆ ఒక్క మాట ఏంటిది నా జీవితానికంటే? నువ్వు 10 మాటలు మాట్లాడి 10 తీర్లు దేవుడు మాటలు మార్చేవాడు కాదు. ఆ ఒక్క మాట నీకు చాలు నీ మనసు మారడానికి, నీ బ్రతుకు మారడానికి, నీ హృదయం నీ ఇల్లు చక్కబెట్టడానికి, నీ హృదయం, నీ మనసు, నీ కుటుంబంలో సమస్యలు పోవడానికి. అన్నీ కూడా ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాటను మనం గ్రహించి దేవుని మహిమను పొందుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.